గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ గురు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మనం క్రిందటి వారం లఘువాక్య వృత్తి చూసాం. కొంతవరకు 18 శ్లోకాలే శంకరాచార్య వాళ్ళు రచించింది. చాలా గొప్ప వివరణ. వాక్య వృత్తి అనేది ఒకటి ఉంది. అది గుర్తులో 50-60 శ్లోకాలు ఉన్నాయి. అందులో తత్వమసి వాక్యం, తత్ అంటే ఏంటి, త్వం అంటే ఏంటి, అసి అంటే ఏంటి అని ఒక శాస్త్ర పద్ధతిలో ఉంటుంది. లఘు అంటే చిన్నది. లఘువాక్య వృత్తి అనేది ఇంకా బాగా తగ్గించి సరిగ్గా సాధకులకు కావలసినట్లుగా సిద్ధాంత భాగం చాలా తక్కువ చేసి చెప్పారు. కిందటిసారి కొంత చూసాము. చూసిన దాంట్లో ఏమొచ్చింది, స్థూల శరీరం అంటే ఇది, సూక్ష్మ శరీరం అంటే ఇది, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, బుద్ధి, ప్రాణము ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. అజ్ఞానం అనేటువంటిది కారణ శరీరము. వీటన్నిటిని తెలిపిడి చేసేటటువంటిది తెలివి స్వరూపం. ఆ తెలివిని సాక్షి అన్న పేరుతో చెప్పారు. అంటే ఊరక చూస్తూ ఉంటుంది, తాను మారదు. తక్కిన వాటికి ఆ తెలుసుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. దాన్ని సాక్షి అన్నారు. తర్వాత మధ్యలో ఇంకొకటి ఉంది, ఆ శుద్ధమైన తెలివి సాక్షి అని కూడా అనొచ్చు. ఇక్కడ మనసు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి, ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో చిదాభాసుడు అనేది ఒకటి ఉంటుంది. సాధారణ చిదాభాసుడు అంటారు, ఇక్కడ బోధాభాసుడు అన్నారు. ఈ చిన్న గ్రంథంలో బోధాభాసుడు, చిదాభాసుడు కూడా అనుకోవచ్చు. సింపుల్ గా తేలిగ్గా చెప్పుకోవాలంటే అహంకారం. నేననే అహంకారం అనుకోండి, లేక జీవుడు, ఈ పేర్లైనా పర్లేదు. అదేం చేస్తూ ఉంటుంది, నేను అంటూ ఉంటుంది. జరిగిన అన్నిటినీ, ఇటు శరీరం పనిచేసిన, ఇంద్రియాలు పనిచేసిన, ప్రాణం పనిచేసిన, ఎక్కడ ఏం జరిగినా నేను చేశాను అంటూ. అట్లాగే ఎక్కడ ఏ అనుభవం కలిగినా నేను అనుభవించాను అంటుంది. అంటే కర్త భోక్త. సాక్ష్యము ఊరకుంటుంది, ఇదేమో ఊరకు ఉండకుండా నేను అంటూ ఉంటుంది. అసలు పని చేయదు కూడా, చేసేది ఒకటే పని, నేను అంటమే పని. ఇది కర్త భోక్త అవుతుంది. ఇది అభిమానం వలన, తక్కినవి చేసినటువంటి పనుల మీద నేను చేశానని అభిమానం వలన పుణ్యపాపములు సంపాదించుకుని లోకాలు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది 3వ శ్లోకంలో వచ్చిందండి. 3వ శ్లోకంలో 2వ భాగంలో ఏం చెప్పారంటే, చిదాభాసం నుంచి శుద్ధ బోధను వివిచ్యాత్ అతియత్నత అంటే చాలా ప్రయత్నం చేసి, ఎంతైనా ప్రయత్నం చేసి, అంటే సాధన బాగా చేసి రెండింటినీ వేరు చేయాలి. చిదాభాసుని శుద్ధ బోధన, దాన్ని భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగము అన్నారు. అది చేయాలి. ఎట్లా చేయాలి అనేది చెప్పి ఊరుకోకుండా దానికి కావాల్సినటువంటి ఉపాయం, యుక్తి, టెక్నిక్ అంటారు, అది కూడా చెప్తున్నారు. జాగ్రత్త స్వప్నావస్థల యందు చిదాభాసుడు ఉంటాడు, నేను అనేవాడు ఉంటాడు, తెలిసిందే మనకి. గాఢ నిద్రలో నేను అనేది ఉండదు, లేదా ఉంటుంది అని అంటారు ఒక్కొక్క సందర్భంలో. చాలా సూక్ష్మంగా ఉంటుంది, లేనట్లే. మరి అక్కడ ఏమీ లేదు అని
కానీ హాయిగానే ఉందని తెలుసుకోవడం ఎవరు? అహంకారము, చిదాభాసుడు లేడు కదా. కానీ ఏదో రకంగా తెలుస్తోంది కదా నిద్ర అనేది. నిద్రపోయినాను అనుభవం ఉంది కదా. అంటే అక్కడ ఏమీ లేనితనాన్ని, ఏమీ తెలియకపోవటాన్ని, ఏమీ లేకపోవటం కాదు, ఏమీ తెలియకపోవటాన్ని, నాకేం తెలియదు అనేటువంటి విషయాన్ని తెలిపిడి చేస్తూ ఉండేటటువంటి తెలివి, అది శుద్ధ బోధయే. అక్కడ చిదాభాసుడు లేడు కాబట్టి శుద్ధ బోధే దాన్ని తెలిపిడి చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు. ఇదంతా ఇక్కడి వరకు అన్ని తెలిసిన విషయాలే. జాగ్రత్త అవస్థలో కూడా క్షణికమైన సుషుప్త అన్నట్టు జాగ్రత్త అవస్థలో కూడా తూష్ణీం స్థితులు కలుగుతూ ఉంటాయి. వాటిని ప్రకాశింపజేసేది, అంటే వాటిని తెలిపిడి చేసేది శుద్ధ బోధ. ఆ తూష్ణీం స్థితిలో చిదాభాసుడు ఉండడు, అంటే నేనేవాడు ఉండడు. నేననే మాట లేకుండా ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కిందసారి కొన్ని అనుభవాలు చెప్పుకుంటే ఒక బాగా ఆశ్చర్యకరమైన విషయం చూసామనుకోండి. సముద్రం దగ్గరికి వెళ్ళాలో పైకి కిందికి పడుతుంటే చూసాం. ఎక్కడో ఒక చెట్టు మీద ఒక పక్షి అట్లా అని కూరుస్తూ ఉంటే చూసాము. ఆహా అన్నట్టు కాసేపు మనసు ఆగిపోతుంది. ఆశ్చర్యం కలిగినప్పుడు, బాగా సంతోషం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, ఇటువంటి స్థితుల్లో ఆగిపోతూ ఉంటుంది. ఏం పని లేకున్నప్పుడు, ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పనికి వచ్చినప్పుడు, కొన్ని స్థితుల్లో కాసేపు, అంటే కొన్ని క్షణాలు మనస్సు ఆగిపోతూ ఉంటుంది. అది కూడా శుద్ధ చైతన్యమే ప్రకాశింపజేస్తుంది. అక్కడ చిదాభాసుడు, అహంకారం ఉండదు అంటున్నారండి. ఇక్కడ మనం ఒక చిన్న హోంవర్క్ లాగా తీసుకోవచ్చు అండి అందరు వినేవాళ్ళందరూ. జాగ్రత్త అవస్థలో కూడా తూష్ణీం స్థితి ఉంటుందంటున్నారు కాబట్టి కనిపెట్టాలి. అది ఏ పరిస్థితుల్లో తూష్ణీం స్థితి మీకు కలుగుతుంది, ఎప్పుడైనా కలుగుతుంది అంటున్నారు. మరి కలగాలి కదా, చూద్దాం. పరిశీలించి చూస్తే మనకు కూడా తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు నేనేదో కొన్ని ఉదాహరణలు చెప్పాను అనుకోండి, అవి కాకుండా మనకి వ్యవహారిక జీవితంలోనే కళ్ళు మూసుకొని ప్రత్యేకంగా సాధన చేసి సాధించడం అది వేరే విషయం. అది లేకుండా దానంతరం ఆగిపోయేటటువంటి తూష్ణీం స్థితులు అప్పుడప్పుడు వస్తుంటాయి. అది మనం కనిపెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఏం లేదు, ఒక కన్ను వేసి పెట్టాలి, ఏంటి అని ప్రశ్న వేసుకొని చూస్తుంటే అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి, గుర్తించవచ్చు. అంటే జాగ్రత్త అవస్థలో తూష్ణీం స్థితి ఉంటే శుద్ధ చైతన్యం తెలిపిడి చేస్తుంది. బుద్ధి వ్యాపారాలు ఉంటే, అంటే మనస్సు ఆలోచించడం, ఇది అది అంటూ ఉండడం, అది చిదాభాసుడు. చిదాభాసుడు మాత్రమేనా అంటే, చిదాభాసుడు నిజమైన శక్తి గలవాడు కాదు. చిదాభాసుడు అంటే చైతన్యం కూడా కలిసి ఉంటుంది. అందువలన జాగ్రత్త అవస్థలో తూష్ణీం స్థితి ఉన్నప్పుడేమో శుద్ధ చైతన్యము, తూష్ణీం స్థితి అంటే ఊరకుండడం, తూష్ణీం అంటే ఊరకుండే స్థితి కాకుండా రకరకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు చిదాభాసుడు ఉంటాడు, ప్లస్ శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం లేకుండా పోయిన స్థితి ఉండదు. చిదాభాసుడు అప్పుడప్పుడు లేకుండా పోతుంటాడు. కాబట్టి తూష్ణీం స్థితిలో శుద్ధ చైతన్యము, మనస్సు పనిచేసే స్థితిలో శుద్ధ చైతన్యము ప్లస్ చిదాభాసుడు రెండు ఉంటాయి. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, వేడి నీళ్లు అన్నారు. వేడి కలిస్తే నీళ్లకు వేడి వస్తుంది. అంటే అగ్ని యొక్క ధాతువు కలిస్తే జలానికి వేడి వస్తుంది. సహజం కాదు అది. అట్లా ఇక్కడ చిదాభాసుడు తెలివి వచ్చింది అంటే వాడి తెలివి కాదు, చైతన్యం, శుద్ధ చైతన్యం యొక్క తెలివి చిదాభాసుల్లో ప్రతిఫలించింది అంటారు. ప్రతిఫలనం, అది మన ప్రతిబింబము, ప్రతిఫలం అని అంటుంటారు. ఇప్పుడు అంత అవసరం లేదండి, కిందసారి చెప్పుకున్నాం చాలు. తరువాత సూచన వ్యవహారంలో రాగద్వేషాలు, గుణదోషాలు కనపడుతుంటాయి. అవన్నీ ఏమిటంటే బుద్ధి చేసే పని. ఇది మంచి చెడు, ఇది మంచి చెడు అంటూ ఉంటుంది, అది బుద్ధిట, అది చేసే పని. ఆ పనులు వాటి విషయాలతో సహా ఎవరు వాటిని ప్రకాశింపజేస్తున్నారు అంటే చిదాభాసుడు, చైతన్యం కూడా రెండు కలిసి ఉండాలి అక్కడ.
తర్వాత రూపములలో నుండి అంటే చూడబడే వాటి నుంచి గుణదోషములను వేరు చేస్తే కేవలమైనటువంటి శుద్ధ చైతన్యం ఉంటుంది. ఇది చూడండి, ఇది సాధనకు ఉపయోగించే మాటను మనకు అక్కడ తీసుకొస్తున్న సాధన దగ్గరికి. ఎట్లా మనకి ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి, ఇది అది మంచి చెడు రూపం రసం గుణదోషములు వికల్పములు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ అదే సమయంలో మనము ఆ గుణదోషముల నుండి వేరు చేసుకోగలిగితే, అంటే ఊరక చూస్తూ ఉండటం అండి, వేరు చేసుకోవడం అంటే సాక్షిగా పట్టించుకోకుండా అసంగంగా అవన్నీ వస్తున్నాయి, మనసులో వస్తున్నాయి, నాకు కాదు అన్నట్టుగా వేరుగా ఉండి చూసుకోగలిగితే కేవలమైన చైతన్యము అక్కడ కూడా ఉంటుంది. చూడండి, ముందేమో తూష్ణీయ అవస్థలో ఉందన్నాడు, ముందు అసలు అంతకంటే ముందు డెవలప్ చేస్తున్నారు సబ్జెక్ట్ ఎలా పట్టుకొస్తున్నారంటే గాఢ నిద్రలో ఉంటుంది, రైట్, అందరూ ఒప్పుకుంటారు. జాగ్రత్త అవస్థలో కూడా తూష్ణీయ స్థితిలో ఉంటుంది, కొంచెం సూక్ష్మంగా పరిశీలించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది అప్పుడప్పుడు వస్తున్నాయని. మూడోది ఏం చెప్పారు ఇప్పుడు, తూష్ణీయ స్థితి మాత్రమే కాకుండా అన్ని స్థితుల్లోనూ ఉంటుంది చిదాభాసుడితో కలిసి. మరి ఏం చేయొచ్చు అంటే ఆ గుణదోషములను లేకుండా గుణదోషములకు వేరు చేసి చూడగలిగితే ఆ సమయంలో కూడా శుద్ధ చైతన్యం తెలియబడుతుంది. ఇదనమాట సాక్షి సాధన. ఇది సాక్షి, అసలైన సాక్ష్యము తాను తానుగా ఉంటుంది, ఎప్పుడు అట్లాగే ఉంటుంది. సాక్షిగా ఉండు, సాక్షి అభ్యాసం చేయి అంటే ఇది. గుణదోషములు రాగద్వేషములు కోరికలు వికల్పాలు కింద పట్టం మీద పట్టం సుఖ దుఃఖాలు ఇటువంటి వాటన్నిటికి దూరంగా అటు వేరుగా ఉండి చూసుకోవటం నేర్చుకోవాలి. అది సాక్షి సాధన కిందకి వస్తుంది, దాన్ని దగ్గరికి తీసుకొస్తున్నారు. క్షణక్షణం కింద సార్ చూసాం 9వ శ్లోకం. క్షణే క్షణే అన్యథా భూతాధి వికల్పా శితిర్నతు. బుద్ధిలో వచ్చినటువంటి వికల్పములు, మార్పులు, చలనములు, మామూలుగా ఆలోచనలు అంటుంటాం అనుకోండి, అన్ని రకాలు కలిపి సుఖ దుఃఖాలు రకరకాల సంకల్ప వికల్పాలు అన్ని కలిపి చలనము అందాం, మార్పు. మనస్సులో వచ్చేటువంటి మార్పు క్షణే క్షణే అన్యథాభూత. ఒక క్షణం వస్తుంది, ఇంకో క్షణం వేరైపోతుంది, కొత్తది రాగానే పాతది పోతుంది, కొత్తది రాగానే పాతది పోతుంది. అటువంటి వికల్పములు బుద్ధికి సంబంధించినవి, చైతన్యానికి సంబంధించినవి కావు. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు, ముత్యాల దండ. ముత్యాల దండలో వాటన్నిటినీ కలుపుతూ ఒక దారం ఉండాలి. దారం కనపడకపోవాలి, బాగా టైట్ గా దండను కట్టారు, ముత్యాలే కనపడుతున్నాయి, అడుగున ఉన్న దారం కనపడటం లేదు. ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఏం చేయాలి? మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఉదాహరణలో ముత్యాలు దారం చెప్పారు అనుకోండి, దారం ఉందా లేదంటే ఏం చేయొచ్చు? కొంచెం ఒక ముత్యాన్ని కొద్దిగా అటు పక్కకు జరిపి చూస్తే ఆ పూసకి ఈ పూసకి మధ్యలో అడుగు దారం ఉంది అంటారు. ఇంకో చోట అటు 4-5 చోట్ల అట్ట పక్కకు తీసి చూస్తే దారం ఉన్నది. ఇది ఈ పూసల అడుగున దారం ఉన్నది, అన్ని పూసల్ని కలుపుతూ అన్నిటికీ ఆధారంగా దారం ఉన్నది అనేటువంటి అర్థం వస్తుంది, అనే అవగాహన మనకు కలుగుతుంది. దాన్ని ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. మనకి చెప్పబోయేది ఇదంతా చెప్పాక సాధకులకు ఉపయోగించేటటువంటిదని. ముక్తాభిరావృతం సూత్రం ముక్తయోర్ మధ్య ఈక్షతే. ముత్యాల మధ్యలో కనపడుతూ ఉంటుందిట దారం. అదే విధంగా తదా వృత్తి వికల్పై. వృత్తి అనే మాట, వృత్తి అంటే మామూలుగా పని అని అర్థం అండి. ఇక్కడ వృత్తి అంటే మనస్సు చేసేటువంటి వృత్తులు కూడా మనో వృత్తులను అంటారు. ఆ మనోవృత్తులలో కూడా, మనోవృత్తుల్లో చైతన్యం ఉంటుందా ఉండదా? ఉంటుందని చెప్పారు. ఎన్ని రకాలు వచ్చినా ఏమైనా సరే గుణదోషాలు కింద మీద పట్టడం సుఖ దుఃఖాలు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా శుద్ధ చైతన్యం ఉంటుంది. కానీ ఇక్కడ మరి స్పష్టంగా నాకు తెలియటం లేదు, అది కదా సాధకుల బాధ. దానికి ఏం చెబుతున్నారంటే మధ్యే వికల్పయో, వికల్పముల మధ్యలో శుద్ధ చైతన్యాన్ని చిత్ స్పష్టంగా కనపడుతుంది.
అన్ని సమయాలలో ఉంటుందంటారు. గుణదోషాలు ఉన్నప్పుడు కూడా ఉంది, వికల్పాలు ఉన్నప్పుడు కూడా ఉంది అంటారు. అది రైటే. కానీ స్పష్టంగా కనబడటం ఎప్పుడు? స్పష్టం అంటే బాగా ఇది అని తేలిగ్గా తెలుసుకోదైనట్లుగా ఉండాలి. ఇది సాధకులకు ఉపయోగిస్తుంది అనమాట అండి. ఎందుకు అన్నిటితో కలిసిపోయి ఉంది, దానివల్ల మనకేం పెద్ద ఉపయోగం కలగటల్లా. మనం కూడా దాంతో కలిసిపోయి బాగా సుఖదుఖాలు పడుతున్నాం. వేరు చేసుకుంటే అందులోంచి బయటపడగలుగుతాం. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అని చెప్పారు. అందులో ఇప్పుడు చెప్పిన దానిలాగానే అహంకారం మొదలుకొని బుద్ధి, ఇంద్రియములు, మనసు, శరీరము, ఇంకా సుఖము దుఃఖం కూడా చెప్పారు. సుఖం దుఃఖము కూడా, రాగము ద్వేషం, ఇచ్ఛా ద్వేష, సుఖం దుఃఖం అన్నారు. ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం అవి కూడా క్షేత్రంలోనివి అన్నారు. వేరు చేసుకునే టెక్నిక్ ఇక్కడ చెప్తున్నారు. విభాగం చేయమన్నారు. అక్కడ ఎట్లా చేయొచ్చు? ఆ టెక్నిక్ ఏంటంటే 2 వికల్పాల మధ్యలో ఉంటుంది. ఎట్లా? పూసని కొంచెం దూరం చేస్తే అడుగున ఉండే దారం లాగా. నష్టే పూర్వ వికల్పేదు యావదన్యస్య నోదయః నిర్వికల్పక చైతన్యం స్పష్టం తావద్విభాసతే. 11వ శ్లోకం అండి ఇది. పూర్వ వికల్పం అంటే పూర్వం ముందు వచ్చినటువంటి వికల్పము నశించి కొత్తది ఇంకా రాకముందు నిర్వికల్పమైన చైతన్యము, వికల్పంతో సంబంధం లేనటువంటి చైతన్యం స్పష్టంగా కనపడుతుంది. అంత ముందు కూడా ఉంది, కానీ స్పష్టంగా ఎప్పుడు కనపడుతుంది? రెండింటి మధ్యలో. ఒకటి వెళ్ళిపోయింది, రెండోది రాలా. దీన్ని మనం బాగా ఉపయోగించుకోవచ్చు అండి. అందుకని కొద్దిగా ఆగి చూద్దాం. కిందసారి కూడా కొద్ది చూసినట్టున్నాం. వికల్పములు అంటే మనసులో వచ్చేవి, దాన్ని మనం సృష్టించుకోవచ్చు. వాళ్ళంతా వచ్చేటువంటి వికల్పాలను చూడడం ముఖ్యం. దాని తర్వాత వద్దాం. ముందు ప్రాథమిక స్థాయిలో మనమే కల్పించుకుని వికల్పాలని. ఓం గురు, నేను అందరికి తెలియటం కోసం శబ్దం ఉచ్చరిస్తున్నాను బయటికి. మనకి మనం చేసుకున్నప్పుడు బయటికి శబ్దం చెప్పగల, లోపల లోపల అనుకోవచ్చు ఓం గురు అని. కానీ ఇంకా మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. నమ శివాయ అనుకోవచ్చు, రామ్ 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 అనుకోవచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. దేవుడి పేర్లేని కాదండి, మీ పేరు చెప్పుకోవచ్చు, మీ ఇంటి పేరు చెప్పు, మీ ఊరు పేరు చెప్పుకోవచ్చు. ఏదో అసలు అర్థం పర్థం లేని మాట, ఏదో జపాన్ భాషలో నుంచో కొరియా భాషలో నుంచో తెచ్చుకోవచ్చు. మనకు ముఖ్యం ఏంటి? మధ్యలో ఏమున్నది అని. సరే, ప్రస్తుతం ఓం అని కానీ ఓం గురు కానీ చెప్పుకుంది. ఓం గురు, మధ్యలో ఏముంది చూడాలి. శబ్దం ఎందుకు చేస్తున్నామంటే వేరే ఇతర సంకల్పాలు వచ్చి మనం మునిగిపోయి మనం దీన్ని అసలు పట్టించుకోకుండా ఉంటాం. అలా కాకుండా కావాలని ఒక శబ్దం చేస్తుంటే మనసు కొంచెం అదుపులోకి వచ్చి రావటం కోసం ఒక శబ్దాన్ని చేస్తున్నాం. శబ్దానికి విలువ ఇవ్వకుండా మధ్యలో ఏమున్నది అన్న దానికి విలువ ఇవ్వాలి. ఓం గురు, ఓం గురు. ఇదండి ఈ అభ్యాసం మనం చేయొచ్చు. చాలా మంది మహాత్ములు దీన్ని ఉపదేశాలు కూడా చేస్తూ ఉంటారు. మధ్యలో ఏముంది చూడమని, ఒక సంకల్పం పుడుతూ ఉండంగా ఏముంటుందని, సంకల్పం యొక్క మూలాన్ని వెతకమని, మనస్సు మూలాన్ని వెతుకు అని, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. విషయం ఇదే వస్తుంది. మధ్యలో ఏముంది ఇక్కడ చెప్పారు, మధ్యలో ఏమన్నా చూసుకో. ఇది బాగా కుదిరిన తర్వాత, కుదరటానికి చాలా కాలం పట్టొచ్చు, బాగా కుదిరిన తర్వాత ప్రత్యేకంగా మనం ఏం శబ్దాన్ని చేయకల్లా లోపల ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచన పట్టుకుని ఆలోచన వెళ్ళిపోయిందిగా, ఏదో ఆలోచన వచ్చింది, ఆ రోడ్డు మీద ఏదో స్కూటర్ చప్పుడు వచ్చింది, పోయింది. ఎవరబ్బా వాడు? ఫలానా. ఆగింది అక్కడ, ఫలానా అనగానే ఆగింది. టైం ఎంత అయింది? ఇంకో ఆలోచన. ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటే
రెండు ఆలోచనల మధ్యన ఏమున్నది అని ప్రశ్న వేసుకొని కూడా మనం చూసుకోవచ్చు. అయితే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఆ ఆలోచన ఈ ఆలోచన అందులో మునిగిపోతూ ఉంటాం మనం. అట్లా మునిగిపోకుండా తేలిగ్గా చేయటానికి మొదట్లో చేసే సాధన మనమే ఒక వికల్పాన్ని సంకల్పాన్ని సృష్టించుకుని ఆలోచన ఓం గురు జయ గురు ఇట్లా అభ్యాసం చేయొచ్చు. ఇది బాగా కుదిరిన తర్వాత ప్రత్యేకంగా మనం ఏదో పెట్టుకోకుండా మనసు ఏదో వస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో 5 సెకండ్లకో 10 సెకండ్లకో 30 సెకండ్లకో అది గుర్తుపట్టంగానే అయింది, ఇన్ని సంకల్పాలు వచ్చినాయి పోయినాయి అనగానే కాసేపు ఆగింది. మళ్ళీ మనకు తెలియకుండానే కొత్త సంకల్పం వస్తుంది, మళ్ళీ కాసేపు అని తెలుస్తుంది, తెలియగానే మళ్ళీ ఆగింది, మళ్ళీ చూడొచ్చు దాన్ని. మళ్ళీ ఏదో వస్తున్నా రానివ్వండి, వచ్చిందా మళ్ళీ ఆగింది, ఆగంగానే చూడండి, అప్పుడు తెలుస్తుంది. మొన్న ఇందాక చెప్పింది తూష్ణీం స్థితులు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి అన్నాం కదా. ఆలోచనలకు ఆలోచన మధ్య ఒక్కోసారి అవే అవుతుంటే చాలా సూక్ష్మ, కొద్దిగా 1 క్షణం 2 క్షణాలు అట్లా ఆగి కొత్త ఆలోచన వస్తుంది, దాన్ని మనం పట్టుకోగలుగుతాం. ఇదంతా సాధనలో ఒక రోజులో అయిపోకపోవచ్చు, ఒక రోజులో కుదరొచ్చు కూడా, పర్వాలేదు. కానీ మొదలు పెట్టడానికి చాలా మంచి సాధన ఇది. ఏం జరుగుతుంది అక్కడంటే ఏం లేదు, శుద్ధ చైతన్యం కనపడుతుంది, శుద్ధ చైతన్యం స్పష్టంగా కనపడుతుంది. శుద్ధ చైతన్యం స్పష్టంగా కనపడితే నాకేంటండి అంటే అది నీ స్వరూపమే, అది కూడా వస్తుంది, తర్వాత వస్తుంది చూద్దాం. తర్వాత 12వ శ్లోకం ఏకం ద్విత్రిక్షణేష్వేవం వికల్పస్య నిరోధనం క్రమేణాభ్యస్యతాం యత్నాత్ బ్రహ్మానుభవకాంక్షిభిః. చాలా కరుణతో చెప్తున్నాడు, ఎంత కరుణ చూడండి. 1, 2, 3 క్షణాలైనా సరే ఆ విధంగా వికల్పములను ఆపి, అట్లా ఆపి అంటే శుద్ధ చైతన్యం చూచి అని స్పష్టంగా, ఇట్లా 1, 2, 3 క్షణాలైనా చాలు. క్రమేణాభ్యస్యతాం యత్నాత్, క్రమంగా ప్రయత్నంతో అభ్యాసం చేసేయాలి. ఎవరు? బ్రహ్మానుభవ కాంక్షిభి, బ్రహ్మానుభవం కావాలి అనుకున్న వాళ్ళు ఈ అభ్యాసాన్ని చేయండి. మధ్య మధ్యలో ఒక వికల్పానికి మధ్యలో ఏమున్నది, నాకు కుదరటం లేదండి అని ఎవరు అనటానికి వీలు లేకుండా మాట చెప్పారండి జగద్గురువు మహాకరుణామయుడు. ఏం చెప్పారు? 1, 2, 3 క్షణాలు, గంట సేపు కూర్చో అంటే కష్టం. నిర్వికల్ప సమాధిలో ఆ మహానుభావుడు, ఆ మహర్షి గారు కొన్ని వేల యుగాల పాటు అట్లా కూర్చున్నారు. అటువంటి వర్ణనలు కూడా వస్తాయి పురాణాల్లో. ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేశాడు, ఇట్లాంటి వర్ణనలు వస్తాయి. అవి చెప్పట్లా మీకు. కరుణామయుడు అంటే ఇదండి. ఏకం ద్విత్రిక్షణేషు ఏవం వికల్పస్య నిరోధనం, 1, 2, 3 క్షణాలు మాత్రము మొదలు పెట్టడానికి. నీకు ఇంకా బ్రహ్మానుభవం పెరగాలని ఇంకా పెంచుతూ పో, క్రమంగా అభ్యాసం చేయి, తొందర లేదు అన్నట్లుగా చెప్పారండి. ఇది అభ్యాసానికి బాగా సరిపోయేటటువంటి శ్లోకాలు. ఇంతకు ముందు 11, 12 మధ్యలో వికల్పానికి మధ్యలో ఏముంది అని చూసుకో అన్నారు. ఇందులోనేమో క్రమంగా అభ్యాసం చేస్తూ 1 క్షణంతో మొదలుపెట్టి క్రమక్రమంగా ఆ గ్యాప్ పెంచుకుంటూ పోవచ్చు. ఓం గురు, మనసు బాగా సాత్వికంగా ఉంది, ఇతర వ్యవహార సంబంధమైన ఇబ్బందులు గొడవలు ఏమి అనిపించట్లేదు, అప్పుడు చాలాసేపు ఉండదు. ఓం మళ్ళీ ఏదో మనసు తెలుస్తున్నట్టు అనిపిస్తే ఓం, అట్లా ఎంతసేపు అని ఉండొచ్చు. దాన్ని క్రమంగా అభ్యాసం చేయమన్నారు. అది నీ స్వరూపమే అమర తర్వాత వస్తుంది కాబట్టి చాలా ముఖ్యమైనది. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పో అన్నారండి. తరువాత
సవికల్పక జీవోయం బ్రహ్మ తన్నిర్వికల్పకం అహం బ్రహ్మేతి వాక్యేన సోయమర్థోభిధీయతే. వాక్య వృత్తి అన్నారు కదండి, లఘువాక్య వృత్తి. వాక్యము అంటే ఈ వేదాంత ఈ సందర్భాల్లో మహావాక్యము అని అర్థం. జీవుడు బ్రహ్మము ఒకటే అని అర్థం. దాని గురించి బాగా వివరంగా చర్చిస్తారు, తర్జన భర్జనలు చేస్తారు. ద్వైతవాది ఇట్లా అన్నాడు, అద్వైతవాది ఇట్లా అన్నాడు, పూర్వపక్షం సిద్ధాంతం చాలా ఉంటాయి శాస్త్రాల్లో. అదంతా లేకుండా సింపుల్ గా చెప్తున్నారు చూడండి. సవికల్పక జీవ అయం బ్రహ్మ తర్ నిర్వికల్పకం. వికల్పములతో కూడినటువంటి వాడు జీవుడు. సవికల్పకం అంటే వికల్పంతో కూడితే జీవుడు. అంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయండి నాకు అంటే జీవుడు. బ్రహ్మ తన్నిర్వికల్పకం, ఆగిపోయినాయి బ్రహ్మ. చూడండి, జీవుడు బ్రహ్మం ఒకటేనా, జీవుడు ఈశ్వరుడు ఒకటేనా, అమ్మో దేవుడు ఎట్లా అవుతాడు, అటువంటి బాధలు భయాలు పెట్టకుండా తేలిగ్గా చెప్పారు చూడండి. మనస్సు చెలుస్తోంది, జీవుడు ఆగిపోయింది. ఎట్లా పైన చెప్పిన సాధనలో లాగానో దానంతటితో తూష్ణీం స్థితి కలిగింది. దాన్ని గుర్తిస్తే అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎక్కడో ఏదో లోకంలో ఉన్నాడు, విష్ణుమూర్తితో శివుడు, లేదా అన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, సృష్టికర్త, సృష్టికి పూర్వం కూడా ఉన్నవాడు, ఇటువంటివన్నీ చెప్పి భయపెడుతూ ఉంటారు. అమ్ము అంతటి వాడు నువ్వు అంటే ద్వైతవాదులు చిచి 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 చాలా అపచారం, నీకు 1,00,000 సంవత్సరాల పాటు నరకంలో పడిపోతావు, దేవుడు నువ్వు ఎట్లా అవుతావు అనే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ గందరగోళం, ఆ చర్చలు, తర్కాలు అవన్నీ లేకుండా తేలిగ్గా చెప్తున్నారు చూడండి. సాధకులకు బాగా సరిపోయేటటువంటి చిన్న గ్రంథం ఇది. వికల్పములతో కూడితే జీవుడు. సవికల్పక జీవోయం బ్రహ్మతర్ నిర్వికల్పకం. నిర్వికల్పంగా ఉన్నటువంటి స్థితి బ్రహ్మము. ఎందుకు? పరమాత్మ, సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ ఎట్లా ఉంటాడు? నిర్వికల్పం. గాఢ నిద్రలో నువ్వు ఎట్లా ఉంటావు? నిర్వికల్పం. ఇట్లా తూష్ణీం స్థితి వచ్చినప్పుడు రెండు వికల్పాల మధ్యలో నిర్వికల్పం. కాబట్టి అదే బ్రహ్మ, అదే పరమాత్మ. సర్వం కల్విదం బ్రహ్మ వాసుదేవ సర్వమితి, ఇట్లాంటి మాటలు ఉన్నాయి కదండి. అంతటా ఒకే పరమాత్మనే. ఎట్లా ఉంటాడు అంటే ఇట్లా. నీ మనస్సును కాసేపు అట్లా ఆపితే నిర్వికల్పంగా ఉన్నటువంటి స్థితే పరమాత్మ. కాబట్టి తేలికైపోయింది మహావాక్యం యొక్క అర్థం. అహం బ్రహ్మేది వాక్యేన సోయమర్థోభిధీయతే. అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అర్థం ఇదేనయ్యా. అక్కడెక్కడో ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు నేను ఒకటే అంత భయపడి ఆలోచించి ధ్యానం చేసి నిధిధ్యాసన సమాధి అవన్నీ అక్కర్లా. ఆగు, ఆగి చూడు, అది బ్రహ్మ. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఈ మాటలకి ఏవో అర్థాలు వస్తున్నాయి, ఇదంతా వికల్పం, ఇది జీవుడు. ఆగు, బ్రహ్మ. మరి అహం బ్రహ్మాస్మి అని మాట ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఆలోచిస్తున్నాను, నేను కర్తని, నాకు సుఖ దుఃఖాలు వస్తున్నాయి, రాగద్వేషాలు వస్తున్నాయి, నేను భోక్తని, ఇది అనుకోకు. అది మనకు పట్టిన దరిద్రం అంతా. అది వికల్పాలు ఉన్నప్పుడు ఉన్న స్థితిని నేను 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 అనుకుంటున్నాడు చిదాభాసుడు. ఇట్లా కాకుండా కొంచెం మార్చాలి. ప్లేట్ మార్చారనుకుంటారు, ప్లేట్ మార్చాలి. ఏమనాలి? నిర్వికల్పక స్థితిలో ఏదుందో అది నేను. అహం బ్రహ్మ అంటే అది. వికల్పాలు ఉన్నప్పుడు ఉన్నటువంటి చిదాభాసుడు కాదు నేను. వికల్పానికి వికల్పానికి మధ్యలో ఏ వికల్పములు లేనప్పుడు తూష్ణీం స్థితిలో ఉన్నదే నేను, అదే నేను, అదే నేను. ఇది అహం బ్రహ్మాస్మి అంటే అర్థం. అసలు కష్టం అంతా అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని జన్మల నుంచో, ఈ జన్మలో కూడా ఇంత సంవత్సరాల పాటు అలవాటు పడ్డాం. ఏంటి? నేను అనగానే ఏదో దాన్ని చూసుకొని ఇగో శరీరం చూసుకుంటాం, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. శరీరం మీద వేసుకున్న డ్రెస్ కూడా చూసుకుంటాం, ఇది నేను, ఇది నేను, ఇది నేను, ఇది నేను. ఫోటో దించుకుంటాం, ఇది నేను, ఇది నేను, ఇది నేను. అంటే రూపం నామం కలిపి. రూపము నామము లేకుండా ఉత్త అనుభవం లాగా ఉంటే అదే నిర్వికల్పకం అన్నారు ఈ శ్లోకంలో. ఆగి చూడు,
మధ్యలో ఏముంది? తూష్ణిం స్థితి, ఉదాసీనం, మౌనం, ఇట్లాంటి మాటలు వాడతారు దీనికి. దక్షిణామూర్తి చూపించినటువంటి మౌన స్థితి, అది నేను. నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఏదుందో అదే నేను అని దాని మీద అభిమానపడాలి. అదే అండి మన కష్టం అంతా అక్కడ వస్తుంది. రూపనామములు లేని దాని మీద అభిమానం పడాలి. ఏదో ఒక రూపం ఏదో నామం పెట్టుకుని అభిమానపడటం అలవాటైంది మనకి. ఈ అలవాటును తొలగించుకుని రూపము నామము లేనటువంటి దాని మీద అభిమానం పెట్టుకోవాలి. అది చెయ్యమంటున్నారు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటో కాదు, నీ మనస్సు ఆగిపోయినప్పుడు తూష్ణిం స్థితిలో ఏదో అదే బ్రహ్మం, అదే అసలైన నువ్వు. సవికల్పక చిద్యోహం బ్రహ్మైకం నిర్వికల్పకం. మళ్ళీ అదే చెప్తున్నారు. సవికల్పమైనటువంటి చైతన్యం అంటే వికల్పములతో కూడిన చైతన్యం అంటే చిదాభాసుడు. బ్రహ్మ ఏకం నిర్వికల్పకం, నిర్వికల్పమైనటువంటి బ్రహ్మ రెండు ఒకటేను. అది అహం బ్రహ్మాస్మి మాట. ఇప్పుడు చెప్పుకున్నదే మనం చెప్పుకున్నాం. అది స్వతసిద్ధ. అది స్వతసిద్ధం అంటే దానంతరం వచ్చింది. నువ్వేం చేయక్కర్లా, ఏం కలపక్కర్లేదండి. ఇదో కూర ఉంది, కూరలో ఉప్పు కారం తిరుమల అన్ని వేసి కలిపి ఒకటి తయారు చేసాం కొత్తగా, అట్లా కాదు. ఏంటిది? స్వతసిద్ధ. ఒక అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది, సూర్యుడు యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. అబ్బో అద్దంలో సూర్యుడు ఉన్నాడు, అద్దంలో సూర్యుడు ఉన్నాడు. కాదు కాదు, ఇటు పక్క తిరిగి చూడు అంటే ఆకాశంలో సూర్యుడు కనిపించాడు. అదే సూర్యుడు, ఇదే సూర్యుడు, అంతా ఒకటే సూర్యుడు. ఆ సూర్యుడు యొక్క వెలుతురే గోడ మీద పడింది, చెట్టు మీద పడింది, నేల మీద పడింది, నీ మీద పడింది, నా మీద పడింది. అదే సూర్యుడు అని స్వతసిద్ధంగా. స్వతసిద్ధమైన దాన్ని ఏం చేయాలి అంటే తెలుసుకుంటే చాలు. తెలుసుకుంటే చాలు. చెట్టు నుంచి ఒక పండు కోసాం అనుకోండి, మామిడి పండు లాంటి బాగా పండింది, ఇట నోట్లో పెట్టుకుని తినేయచ్చు. పండు తినదగింది, ఏం తెలుసుకుంటే చాలు, తినదగించు. అదే పచ్చి కూరగాయ తెచ్చుకుంటాం అనుకోండి, పచ్చి తినలేము, దాన్ని కోసి వండి దాంట్లో ఉప్పు కారాలు అవన్నీ కలుపుకొని అప్పుడు తినాలి. ఇది చెయ్యాలి అక్కడ. యోగము అంటే అటువంటిదండి, ఏదో చేసి సాధించేది యోగము అటువంటివి. జ్ఞానము అంటేనేమో తెలుసుకోవడం, ఊరికే తెలుసుకోవడం అంతే. స్వతసిద్ధ, నేను బ్రహ్మం అనేటువంటి స్వతసిద్ధం దానంతరం వచ్చింది. వికల్పాస్తే నిరోధవ్యా ప్రయత్నత. ఆ వికల్పములను ప్రయత్నముతో నిరోధించవలెను. ఇది మళ్ళీ సాధకులకు చెప్పే మాట అండి. సిద్ధాంతంలోనేమో నువ్వు ఎప్పుడు సహజంగా బ్రహ్మమే, ఇంకేం చేసేది, అది కూడా అటువంటి మాటలు కూడా అంటుంటారండి. ఒకసారి నీకు తత్వమసి అని వాక్యోపదేశం అయిన తర్వాత చేసేది ఏంటి, ఏం చేయక్కర్లా, కోరకుండా అంతే అని గట్టిగా డబాయించి చెప్పేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి శాస్త్రాల్లో. ఈయన కరుణామయుడు అన్నారు కదా, మనలాంటి వాళ్ళ సంగతి తెలుసు, అందుకనే ఉంటున్నారు. ప్రయత్నించి వికల్పాలను కాస్త ఆపుకుని నీ స్థితిని నీవు అనుభవంలో చూచుకుంటూ ఉండు. ప్రయత్నత, ఇంతకుముందు కూడా వాడారు, అతయత్నత అన్నారు, ఇక్కడ ప్రయత్నత అంటారు. ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేయాలి అన్నారు ఒక శ్లోకంలో. అంటే సాధకులకు చెప్పినటువంటి గ్రంథం వంటిది. వికల్పం ఏం చేయాలి, వికల్పాలను కాసేపు ఆపాలి, ఆపి అది నేను అని గుర్తించాలి. అది నేను అని గుర్తించడానికి కోసం మళ్ళీ మనం మంచి మాటలు వాడుతున్నాం కదా అంటే, మొదట్లో కొద్దిగా వాడతాం, అది నేను అని. ఆగి చూడు, అది నేను అని మొదట్లో కొంతకాలం చెప్పుకున్నా, తర్వాత ఆగిపోవడం అంతే. అది నేను అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు నీకు బాగా దానితో అభిమానం పెరిగిపోయి అదే నేను అనే విషయం బాగా గట్టిగా తెలిస్తే, దాంతో బాగా తాదాత్మ్యం చెందడం అలవాటైతే, ఇక తర్వాత అది నేను అని కూడా చెప్పుకోకర్లా. అప్పటి వరకు ఈ అహం బ్రహ్మాస్మి అన్న మాటను ఉపయోగించుకోవాలి. అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఏంటంటే, మళ్ళీ ఇందాక ముందు చెప్పింది మళ్ళీ తేలిగ్గా చెప్పడానికి కోసం, నిర్వికల్పక స్థితిలో ఏది ఉంటుందో అది నేను. అది ఎప్పుడు ఉంటుంది నిర్వికల్పక స్థితి? పొరపాటున
దాన్ని పట్టించుకోకుండా ఆ నిర్వికల్పం వచ్చి వీటితో వాటితో కలిసి సవికల్పకము చిదాభాసుల్లాగా అయినప్పుడు దాన్ని పట్టించుకుని ఈ చిదాభాసుడు నేను అనుకుంటున్నావు కాదు, నిర్వికల్పంగా ఉన్న దాన్ని పట్టించుకుని అది నేను అనుకో. ప్రయత్నత ఎట్లా ప్రయత్నంతో ఆ వికల్పాలను ఆపి నీ స్వరూపాలను అప్పుడప్పుడు చూసుకో. అదండి, కొత్త దాని మీద అభిమానం రావాలి మనకి, పాతది పోయి అంటే ఏం చేయాలి, దాన్ని ఎక్కువగా పట్టించుకోవాలి, పరిచయం చేసుకోవాలి, ఇంకా ఇంకా తనతో తాను పరిచయం చేసుకోవాలి. తనతో తాను పరిచయం చూడండి, తన యొక్క అసలు స్వరూపంతో కొంతకాలం పరిచయం చేసుకోవాలి, మళ్ళీ 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 చూస్తూ ఉండాలి. తర్వాత శక్య సర్వ నిరోధేన సమాధిర్యోగినాం ప్రియ తదశక్తో క్షణం మృద్వా శ్రద్ధేయా బ్రహ్మతాత్మన. ఆ విధంగా వికల్పములన్నిటినీ నిరోధించగలిగితే సమాధి స్థితి అంటారు. యోగినాం ప్రియ, యోగులకు ప్రియమైనటువంటి సమాధి స్థితి కలుగుతుంది. సమాధి ముఖ్యంగా సన్యాసులకి ఈ యోగులు సన్యాసులు అంటారు. వాళ్ళకి అదే పని అండి, వాళ్ళకి వ్యవహారం చాలా తక్కువ ఉండదు, భిక్ష చేసుకోవడం, ఏదేదో మఠంలో కూర్చోవడం అట్లా ఉండి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి. వాళ్ళు ఈ సమాధి స్థితి అనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని కూడా చెప్తారు, ముందే మొదలుపెట్టిన 1, 2, 3 క్షణాలైనా ఆపి ప్రయత్నంతో దాన్ని పొడిగించుకుంటూ ఉండి అదే నేను, అదే బ్రహ్మము కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూ ఉండమన్నారు. ఇక్కడ ఏం చెప్పారంటే యోగులైనటువంటి వాళ్ళు అటువంటి చేస్తూ ఉంటారు, చేస్తూ ఉండొచ్చు. శక్య సర్వ నిరోధైన, అన్ని నిరోధింపబోదే యోగులకు ప్రియమైనటువంటి సమాధి కలుగుతుంది అని చెప్పి మళ్ళీ మనం భయపడతామేమో, అమ్మో నాకెక్కడ కుదురుతుంది అంతసేపు ఆపటం సమాధి అనుకోకుండా సామాన్య సాధకులకు చెప్తున్నాం. ఇందా చెప్పాం కదా, ఆలయం కరుణాలయం అన్నారు అక్కడ. శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అని శంకరాచార్య వారి ధ్యాన శ్లోకం. కరుణాలయమూర్తి జగద్గురుడు ఏమంటున్నారు ఇప్పుడు 15వ శ్లోకంలో 2వ భాగం. తదశక్తో క్షణం రుద్ధ్వా, అది కుదరకపోతే, కుదరదు అని మనం అందరం ఉందాం, క్షణం రుద్ధ్వా, ఒక క్షణం ఆపునైనా, శ్రద్ధేయా బ్రహ్మతాత్మన, ఒక క్షణమైనా చాలు. తర్వాత ఏం చేయాలంటే బ్రహ్మ ఆత్మల యొక్క ఏకత్వాన్ని శ్రద్ధతో పెట్టుకో, దాని మీద శ్రద్ధ పెట్టు. శ్రద్ధేయా బ్రహ్మతాత్మన, ఒక క్షణం ఆగి చూడు, కొద్దిసేపు నిలిచిందని పర్వాలేదు, అదే నేను, అదే నేనని మనస్సును ఉపయోగించచ్చు. శ్రద్ధ అంటే అది, ఇది కాదు నేను, అదే నేను, అదే నేను అనుకోవచ్చు. ఆ స్థితి ఉంది అని లేదు, 1, 2 సార్లు అనుభవం అయినా చాలు, గుర్తుందిగా, అది గుర్తు పెట్టుకుని అది నేను, అది నేను అనాలి. తదశక్తో క్షణం రుద్ధ్వా, అది కుదరకపోతే, అట్లా యోగుల్లాగా సమాధి స్థితి ఎక్కువసేపు కుదరకపోతే ఒక క్షణమైనా సరే ఆగి, ఒక క్షణం ఆగినా చాలు, ఆ బ్రహ్మ ఆత్మల యొక్క ఏకత్వం మీద శ్రద్ధ పెట్టు. బ్రహ్మాత్మల ఏకత్వం మీద శ్రద్ధ పెట్టడం అంటే బ్రహ్మ ఎక్కడో ఉన్నాడని కాదు, మళ్ళీ నిర్వికల్పక స్థితియే బ్రహ్మం అన్నారు. ఆ నిర్వికల్ప స్థితే నేను, నిర్వికల్ప స్థితే నేను, నిర్వికల్ప స్థితే నేను అనుకోవాలి. నేనది, నేనది, నేనది. తర్వాత 16, శ్రద్ధాలురు బ్రహ్మదం స్వస్య చింతయేద్ బుద్ధి వృత్తిభి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ వచ్చింది అదే మాట. శ్రద్ధాళు, శ్రద్ధ కలిగినటువంటి వాడు బ్రహ్మాత్మ స్థితిని, బ్రహ్మతాం అంటే బ్రహ్మమే నేను అన్న స్థితిని, చింతయేద్ బుద్ధివృత్తిభి, బుద్ధి వృత్తులను ఉపయోగించి చింతిస్తూ ఉండండి. అది ఇప్పుడు నేను చెప్పింది, మనస్సును ఉపయోగించి చింతించు ఉండొచ్చు, ఆగిపోయి చూస్తే అనుభవం, గుడ్, వెరీ గుడ్, ఆగి చూడండి, ఉన్నంతసేపు ఉండండి. మనసు చలించింది, బాధపడక్కర్లా. చలించినప్పుడు ఈ విధంగా చలించే అభ్యాసం చేయండి, ఏదో ఏదో రాకుండా అనవసరమైనవన్నీ. ఇప్పటిదాకా ఆగిపోయాను, ఆగి ఉంది కదా, ఆగినప్పుడు అటు నిశ్చలంగా, నిశ్శబ్దంగా, మౌనంగా, నిర్వికల్పంగా ఉంది కదా ఒక స్థితి, అవును ఉంది, అదే నేను, అదే నేను అని అనుకోమంటున్నారండి.
బుద్ధి వృత్తుల్ని ఉపయోగించి, ఇది సాధకులు గమనించాలి. చూడండి ఎట్లా చెప్తున్నారు. 1-2-3 క్షణాలైనా ఆపి చూడు. ఆగినప్పుడు ఉన్నది బ్రహ్మమే, అదే నేను. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఎక్కువసేపు ఆగి, ఎంతసేపు వీలైతే అంతసేపు ఆగి సమాధి స్థితిని సాధించు. అది కుదరకపోతే ఒక్క క్షణమైనా సరే ఆగి తర్వాత అది నేను అనుకో. దీని గురించి మనం ఒక అభ్యాసం ఉండే, నలుగురికి సరిపోయేటట్టుగా 5 నిమిషాలకు ఒక్కసారి గడియారం చూసుకోండి. 12 మీదకి వచ్చినప్పుడు అది పెద్ద ముళ్ళు, 1 మీదకి, 2 మీదకి, 3 మీదకి అట్లా వచ్చినప్పుడల్లా 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు, ఎక్కువ 5 సెకండ్ల పాటు ఓం గురు, మధ్యలో ఏముంది 5 సెకండ్లు. 5 సెకండ్లలోనూ మళ్ళీ ఒక 3 సెకండ్లు అనుకోండి, 3 సెకండ్లు బాగా ఆగి ఓం. తర్వాత తరక్కని 2 సెకండ్లు అది నేను, అదే ఆగిపోయినప్పుడు అదే నేను, అదే నేను, అదే నేను గట్టిగా అనుకోండి. 3 సెకండ్ల పాటు ఆగటం, ఒక 2 సెకండ్ల పాటు అది నేను అని ధ్యానించటం. బుద్ధిని ఉపయోగించి, మనస్సును ఉపయోగించి. అంటే ఏంటి? మనస్సులో మార్పు వస్తుంది. ఆ అనుభవం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనస్సులో మార్పు వస్తుంది. లోక వ్యవహారాన్ని గురించి ఆలోచించకుండా దాని గురించి ఆలోచించినట్లు అవుతుంది. కాబట్టి అది కూడా చాలా ఫలవంతము. నేను ఊరికే ఉదాహరణకి 5 నిమిషాలు, 5 సెకండ్లు, 3 సెకండ్లు, 2 సెకండ్లు చెప్పాను. ఊరికే శాంపుల్ లాగానండి. ఇంకా ఎక్కువ ఆగితే మంచిదే. ఒక్కసారి కుదరదు అనుకోండి, తగ్గచ్చు. 5 నిమిషాలకు ఒకసారి కుదరట్లేదు, ఆదు పనులు ఈ పనులు, అర్ధ గంటకు ఒకసారి పెట్టుకోండి. అర్ధ గంట అయినాక పర్వాలేదు. అసలు ఇవాళ అంతా ఏదో చాలా బిజీగా ఏం కుదరదు, సరే పడుకునేప్పుడు, రాత్రి పడుకునేప్పుడు ఒకసారి, కాదు నాకు చాలా టైం ఉంది, 5 నిమిషాలకు ఒకసారి ఎందుకు, నిమిషానికి ఒకసారి చేస్తాను, ఇంకా మంచిదే. అట్లా ఈ ఊరికే ఉదాహరణ కోసం 5 నిమిషాలకు ఒకసారి అన్నాం. అట్లాగే 3 సెకండ్లు ఆగు, 3 సెకండ్లు 30 సెకండ్లు ఆగచ్చు. 30 సెకండ్లు ఆగి తర్వాత ఒక 10 సెకండ్ల పాటు అది నేను అనుకోవచ్చు. 2 ఆగి చూడు, అది నేనని భావించు. శ్రద్ధాలుర్ బ్రహ్మతం స్వస్య చింతయేద్ బుద్ధివృత్తి వాక్యవృత్త్యా యథాశక్తి జ్ఞాత్వాభ్యస్యతాం సదా. నీకు యథాశక్తి అన్నాడండి. ఇవి చూడండి, కరుణామయుడు అంటే ఇదండి. యథాశక్తి నీకు కుదిరినంత. కొన్ని శాస్త్రాల్లో భయపెట్టేటట్టుగా ఉంటాయి. సదా చేస్తూ ఉండాలి, నిరంతరం చేస్తూ ఉండాలి, ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అది కూడా ఆ సందర్భంలో అది రైటే, తప్పు కాదు అది. ఇక్కడేం చెప్తున్నారు, సామాన్య సాధకులకు ఉద్దేశించి చెప్పారు అన్నట్టుగా వాక్య వృత్త్యా అంటే వాక్య వృత్తి. వాక్యం ఇది కదా, అది కదా, అహం అంటే అది, బ్రహ్మ అంటే ఏంటంటో అనుకుంది. మళ్ళీ అహం అంటేను చిదాభాసుడు, వికల్పంలో ఉన్నవాడు. బ్రహ్మ అంటేను నిర్వికల్పకం, అంటే అదే నిర్వికల్పం అంటే ప్రస్తుతం నేను వికల్పాలతో ఉన్నాను, మారిపోతున్నా అనుకుంటున్నటువంటి నేను కాదు, ఆ నిర్వికల్పమే అని దాని గురించి చక్కగా ఆలోచిస్తూ ఉండు. దానికే నేను సింపుల్ గా చెప్పింది ఏంటి, ఆగి చూడు, అది నేనని భావించు. తర్వాత యథాశక్తి కుదిరినంత జ్ఞాత్వా అభ్యస్యతాం సదా, దీన్ని అభ్యసిస్తూ ఎల్లప్పుడూ అభ్యసిస్తూ ఉండు అన్నాడు. నేను 5 నిమిషాలకు ఒకసారి అన్నాను. యథాశక్తి ఎంత కుదిరితే అంత సదా ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకుని, మళ్ళీ ఎల్లప్పుడు చేయకపోతే ఏదో అయిపోతావు అనుకోకుండా యథాశక్తి అనే మాట కూడా వాడాలి. నీకు కుదిరినట్టుగా చేస్తూ ఉండు, క్రమంగా అది వస్తుంది. ఎట్లా? అది నీ స్వరూపమే కాబట్టి కొద్దిగా నీ స్వరూపం నీకు రుచి చూపిస్తే అదే హాయిగా ఉంది. ఏం చేయాలి? ఏం లేదు, ఊరికి అటు కూర్చుని అటు వికల్పాలను కొద్దిగా ఆపంగానే హాయిగా ఉంటుంది. అదే లోకంలో సుఖాన్ని సంపాదించాలని ఎంత కష్టపడాలి? ఇక్కడ ఏం కష్టపడకుండానే అట్లా ఒక్కసారి ఆపంగానే సుఖం వస్తుంది కదా అన్న విషయాన్ని మనస్సుకి తెలిపిడి చేస్తూ ఉంటే అదే బుద్ధి వృత్తులను ఉపయోగించి దాన్ని ఆలోచించమన్నాడు. ఓహో ఇది బాగుంది అని అనిపిస్తే క్రమంగా
ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే ఉండాలని మనస్సు సహకరించి ఇంకా ఇంకా ఎక్కువగా కుదురుతూ ఉంటుంది. తచ్చింతనం తత్కథనమన్యోన్యం తత్ప్రబోధనం. చూడండి, ఇదే శ్లోకం యోగ వాసిష్టంలో కూడా వస్తుంది. బుద్ధి వృత్తి యథాశక్తి అభ్యాసం చేయాలి అన్నారు కదా. ఆ అభ్యాసం ఎట్లా ఉండాలి అని చెప్తున్నారండి. తచ్చింతనం, దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు. ఏం పని లేనప్పుడు నేను అంటే అది కదా వికల్పములు లేనిది. వికల్పం లేనిది ఎట్లా ఉంటుంది? ఆగి చూడు. ఆగట్లేదండి. సరే ఆగకపోయినా పర్లేదు, ఇందాక ఆగింది కదా, నిన్న ఆగింది కదా, ఎప్పుడు గాఢ నిద్రలో ఆగింది కదా, అది గుర్తు తెచ్చుకుని ఆ అదే నేను అని తచ్చింతనం, దాని గురించి ఆలోచిస్తూ ఉండడం. ఇంకా ఎన్నో రకాలుగా ఆలోచించవచ్చు. భగవద్గీతలో చెప్పాడు, అచ్ఛేద్యో మదాహ్యం, శస్త్రములు దీన్ని నరుకలేవు, గాలి ఎండింపలేదు, నీరు తడపలేదు, వాయువు ఎండింపలేదు, నీరు తడపలేదు, ఇట్లాంటివి వచ్చినాయి కదా మాటలు. అటువంటివి అసంగోహం ఇట్లాంటివి ఏవి చాలా ఉన్నాయిలేండి. మీకు తోచినట్లుగా అనుకో, అది నేను అని ఈ విధంగా తచ్చింతనం, దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. మననం, ధ్యానం. తత్కథనం, ఎవరికైనా చెప్పమన్నప్పుడు ఇవే విషయాలు చెప్తూ ఉండొచ్చు. అన్యోన్యం తత్ప్రబోధనం, ఒకరికొకరు దీన్నే బోధించుకుంటూ ఉండొచ్చు. మనం ఏదైనా ఏం తోచట్లేదు అంటే కబుర్లు చెప్పుకునేవాళ్ళు పూర్వం. ఏదో అక్కడెక్కడ మగవాళ్ళు ఏదైనా ఏదో రోడ్డు మీదకి వెళ్ళి చెట్టు కింద బండ్లు హోటల్ దగ్గర కూర్చొని చెప్పుకునేవాళ్ళు. ఆడవాళ్ళేమో గడపల్లోనో లేదా గోడ మించి అటు నుంచి ఇటో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు అన్ని కాలం మారిపోయింది, టీవీలు అవి వచ్చినాయి, సినిమాలు అవి చూసుకుంటున్నారు, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అటువంటి సమయాన్ని తత్కథనం, దీని గురించే బోధించుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్నది ఈ విధంగా రోజు కాసేపు ఎవరో ఒకళ్ళు చెప్తూ వింటున్నారు, లేదా వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారు. అది అన్యోన్యం తత్ప్రబోధనం అంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవచ్చు. కబుర్లు చెప్పుకోవడం లాగా. వాళ్ళు మా ఇంట్లో ఎట్లా అయింది, మా ఇంట్లో ఎట్లా అయింది, వాడు ఎట్లా అయినట్టు కదా, వీడు ఇట్లా అయినట్టు కదా, చెప్పుకుంటాం చూడండి. అట్లా ఒకళ్ళకొకళ్ళు ఇదే విషయాన్ని చెప్పుకోవచ్చు. తనను తాను చింతించుకుంటూ ఉండొచ్చు, ఇతరులకు చెప్తూ ఉండొచ్చు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ చూడండి, అతి సామాన్యంగా మనం చేసేటటువంటి పనులే. టాపిక్ మార్చాలంతే. లోక వ్యవహారం మీద టాపిక్ తీసేసి ఈ అహం బ్రహ్మ అన్న వాక్యం మీద, నిర్వికల్పకం అన్న మా వాక్యం మీద, ఈ టాపిక్ మీద మాట్లాడుకోవడం, ఆలోచించడం చేయాలి. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం, దాని గురించే చింతిస్తూ ఉండటం, దాని గురించే చెప్తూ ఉండటం, ఒకరికొకరు దాన్ని బోధించుకుంటూ ఉండటం. ఏతదేక పరత్వంచా, ఈ విధంగా అదే పరత్వం, దాని గురించి అదే పిచ్చిలో ఉన్నాడు, అదే రంధిలో ఉన్నాడు అంటుంటారు. వాడు డబ్బు సంపాదించాలి, అదే పిచ్చిలో ఉన్నాడు. వాడు ఈ పరీక్షలో పాస్ కావాలి, అది ఎంసెట్ లో లేదా ఐఏఎస్ పరీక్షలో ఉంటాయి కదండి, అదే పిచ్చిగా చదువుతున్నాడు. వాడు సినిమాలు పిచ్చి అంటే ఎప్పుడు సినిమాలే చూస్తూ ఉంటాడు. వీడికి సంగీతం పిచ్చి, ఎప్పుడు ఏదో పాటలు పాడుకుంటుంటాడు. ఇట్లా ఉంటారనుకోండి. అట్లా ఏకపరత్వం ఆ పిచ్చిలో ఉండాలి. ఏంటి, కాస్త సమయం దొరకంగానే నా స్వరూపం ఏంటి, నేనేమిటి, నిర్వికల్పం, అటువంటిది కదా నేను అని ఇట్లా ఆలోచిస్తూ ఉండాలి. ఏకపరత్వం అంటే అది. ఏకపరత్వం అదే గొప్పగా, పరం అంటే గొప్ప, అదే గొప్పదైనట్టుగా దాన్నే ఆలోచిస్తూ ఉండాలి. బ్రహ్మాభ్యాసం విదుర్బుధా, దీనిని బ్రహ్మాభ్యాసము అని చెప్తున్నారు. బ్రహ్మాభ్యాసం అంటే ఇదండి. లఘువాక్య వృత్తి తేలిగ్గా చెప్పారు. ఆగి చూడు, అది నేను భావించు, ఎవరిని అడిగితే దాని గురించి చెప్పు, వాళ్ళు చెప్తుంటే నువ్వు వింటూ ఉండు. ఇది బ్రహ్మాభ్యాసం. సాధ్యమైనంత ఎక్కువ ఏకపరత్వం అంటే ఇది. ప్రపంచంలో అన్ని విషయాలకు నాకు ఇదే ముఖ్యమైన విషయం, ఇదే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇది. ఇప్పుడు అందరికి ప్రపంచంలో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్న, ఏదేదో చాలా 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 చేస్తూ ఉంటారు. గట్టిగా విచారించుకుంటూ వస్తే అందరికీ ముఖ్యమైనది ఆహారము అంటాడు. అది లేకపోతే ఎవడు బతకలేడు కదా. అన్నిటికంటే ముఖ్యమైనది అది. అది తీరిన తర్వాత ఇది అదే అని పోతూ ఉంటుంది. ఆహారానికి కొరత వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆహారం అదే ఆహారం అని. ఇప్పటికి కూడా కొంతమందికి ఉంటుంది, తిండి దొరకని వాళ్ళు ఉంటారు, అమ్మ అని అడుగు తినే వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఫ్రీగా దొరుకుతుంటే భోజనాలు పెట్టేవాళ్ళు ఉంటారు. అట్లా 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు మున్సిపాలిటీ. అట్లాంటివి ఏదో రకంగా తిండి కావాలి అనే తపనలో ఉంటారు. ఏకపరత్వం అంటే అది. అటువంటి ఆ అవసరం తీరిపోయినాక ఇంకోటి ఏదో పట్టుకుంటాడు, అది కూడా తీరిపోయినా ఇంకోటి, అట్లా ఉంటాయి.
ఈ మోక్షకాంక్షుడు ఎట్లా ఉండాలి? ఏకపరత్వం దేని మీద? నా స్వరూపం ఏది, నా స్వరూపం ఎటువంటిది, నా స్వరూపం ఎటువంటిది, ఆగి చూడు ఆగి చూడు ఆగి చూడు, అది నేను అది నేను, ఇదే రంధిలో ఉండాలి, ఎప్పుడు ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి. ఇది బ్రహ్మాభ్యాసము అన్నారండి. 17వ శ్లోకం అది. ఇప్పుడు చివరి శ్లోకానికి వచ్చాం, 18వ శ్లోకానికి. ఇది అన్ని అంత అయిపోయిన చివరికి ఫలశ్రుతి అని చెప్తుంటారు. ఈ స్తోత్రాన్ని ఇది వస్తుంది ఇది వస్తుందని. ఫలశ్రుతి లాంటిది, ఫలశ్రుతి కాదు ఇది, కంక్లూషన్ అంటాం. అంటే ఉపసంహారంలో అంత కలిపి చెప్పినట్టుగా, దేహాత్మధీవత్ బ్రహ్మాత్మది దార్ఢ్యే కృతకృత్యత యదా, ఎప్పుడు దేహాత్మ బుద్ధి వలె బ్రహ్మాత్మ బుద్ధి దృఢమవుతుందో అప్పుడు కృతకృత్యత కలుగుతుంది అన్నాడండి. దేహాత్మధి అంటే దేహమే నేననేటువంటి భావం ఇది పుట్టినప్పటి నుంచి ఉంది, సహజంగా ఉంది. ఇంకా పూర్వజన్మలు మనం నమ్మితే పూర్వజన్మల నుంచి కూడా వస్తుంది అంటారు. అది అత్యంత సహజంగా ఉంది, అత్యంత దృఢంగా ఉంది. బాగా 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 ఇనప గొలుసులు పెట్టి, ఒకటి కూడా కాదు, గొలుసు మీద గొలుసు, గొలుసు మీద గొలుసు, 50 గొలుసులు 100 గొలుసులు పెట్టి కట్టేస్తే ఎంత దృఢంగా ఉంటుందో అంత ఉంది దేహాత్మ భావం. ఇప్పుడు మనకి అంటే దేహాత్మ భావం వచ్చేస్తూ ఉంటుంది. ఇంత చదివినా కూడా దేహాత్మ భావం వస్తూ ఉంటుంది. వీరేం చెబుతున్నారు? నువ్వు అభ్యాసం చేయంగా అయితే భయపడుతూ చేయొద్దు, క్షణమైనా చాలన్నారు. చేస్తూ ఉండగా ఎటువంటి స్థితి రావాలి నీకు అని ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తున్నారు. దేహాత్మ బుద్ధి నీకు ప్రస్తుతం ఎంత దృఢంగా ఉన్నదో అంత దృఢంగా దార్ఢ్యే, ఇది బ్రహ్మాత్మ భావం దృఢమైనప్పుడు, నిసర్గదత్త మహారాజుని చూస్తున్నాం ఇప్పుడు మనం, యూట్యూబ్ లో వస్తుంది. అందులో స్వామి వారు మహారాజు గారు చెప్తూ ఉంటారు, బాగా దృఢంగా ఎవరు అడిగినా సరే, మీరు నాతో మాట్లాడుతున్నారు కదా అని ఎదురు ప్రశ్న ఇస్తారు. నేను మాట్లాడటం లేదు. మరి మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడుతున్నాను నీకు అనిపిస్తోంది, నువ్వు మాట్లాడటం నేను మాట్లాడిన రెండింటిని నేను గమనించేవాడిని, ఇట్లా అంత ధైర్యంగా చెప్తూ ఉంటారు ఆయన. అదనమాట అండి దార్ఢ్యం, దృఢత్వం. బ్రహ్మాత్మ జ్ఞానం దృఢమైనప్పుడు కృతకృత్యత కలుగుతుంది. కృతకృత్యత అంటే కృత్యం అంటే చేయవలసింది, కృతం అంటే చేయబడినది. చేయవలసిన దాన్ని చేసినట్లు అనుకోండి. ఏంటి, బజార్కి వెళ్ళి 4 కిలోలు కూరగాయలు పెట్టి రావాలి, వారానికి సరిపడేట్టు అనుకున్నాం అనుకోండి. అనిపిస్తుంది పోదామా, వెళ్ళాలి కదా, ఇంకా వెళ్ళాలి కదా, మధ్య మధ్యలో అనిపిస్తుంది వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి వచ్చేసాం అనుకోండి, వెళ్ళి వచ్చేసేసి ఆ సంచులు కింద పెట్టేస్తే అమ్మయ్య ఓ పని అయిపోయిందిలే అనిపిస్తుంది కదా, అది కృతకృత్యత. అట్లాగే పెద్ద పెద్ద పనులు కూడా, అబ్బాయిని స్కూల్లో చెప్పించాలి, పెద్ద పని అయిపోయింది. వాడికి పెళ్లి చేయాలి, అయిపోయింది, పెద్ద పని అయిపోయింది. ఇట్లా ఏదో ఒక పెద్ద పని కానీ చిన్న పని కానీ ఏదో పెట్టుకుంటాం, అది అయిపోయిన తర్వాత ఆ చేసేసినట్టుగా ఒక తృప్తి కలుగుతుంది. అట్లా ఇక్కడ అసలైన కృతకృత్యత ఏంటి? ఒక పని అయిపోయింది, ఇంకా చేయక్కర్లేదు ఆ పని, కానీ మళ్ళీ వస్తుందిగా, అది రాకపోతే ఇంకోటేదో వస్తుంది, పుట్టినప్పుడు చచ్చేదాకా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, చేసేస్తే కాస్త తృప్తి కలుగుతూ ఉంటుంది. అసలైన కృతకృత్యత ఎప్పుడు? ఇంకా రెండవ పని చేయవలసిన అవసరం లేదో, ఏ పని చేస్తే మరొక పని చేయవలసిన అవసరం ఉండదో, దేనిని అనుభవిస్తే మరొకటి అనుభవించవలసిన అవసరం ఉండదో, అటువంటిది కృతకృత్యత. అది ఎప్పుడు కలుగుతుందంటే తన స్వరూపంలో తాను నిలబడ్డప్పుడు నాకు రెండవది అక్కర్లేదు. కనీసం నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా అంటే అది కూడా అక్కర్లేదు. ఎందుకు? దృఢమైపోయింది. ఇది జ్ఞానం అంటే ఏదండి, చేస్తూనే ఉండాలని లేదు, నీకు బాగా దృఢమైపోయింది, అటు నిశ్చలంగా ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉన్నది. పైపైన ఏమైనా పనులు జరుగుతున్నాయి, పైపైన జరుగుతున్నాయి కానీ నా స్వరూపానికి ఏం మార్పు లేదు అని అనిపిస్తూనే ఉంటుంది, నిసర్గదత్త మహారాజుకు చెప్పినట్టు. అప్పుడు అది కృతకృత్యత అయిపోయింది. ఇంకా తర్వాత ఏమీ చేయక్కర్లా, అట్లా వరకు ఉండటమే. అది కృతకృత్యత కలుగుతుంది. యదా, అది ఎప్పుడు కలిగిందో, తదాయం మ్రియతాం ముక్తోసౌ నాత్ర సంశయ. అప్పుడు వాడు చనిపోయిన తర్వాత కూడా
ముక్తుడైపోతాడు. బతికుండగా జీవన్ముక్తి, నాకేం లేదన్నట్టుగా ఉంటే దార్ఢ్యం వలన బ్రహ్మాత్మ దృఢమైనప్పుడు జీవన్ముక్తి. చనిపోయిన తర్వాత కూడా ఇక మళ్ళీ పుట్టకుండా ఉంటాడు అంటే విదేహముక్తి కూడా కలుగుతుంది. ఇట్లా ఈ బ్రహ్మాత్మ జ్ఞానం దృఢమైనందువలన. అది దృఢం ఎట్లా అవుతుంది అంటే మళ్ళీ 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 ఆలోచిస్తూ ఉండు, దాన్నే చెప్తూ ఉండు, దాన్నే వింటూ ఉండు, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండండి, ఆలోచిస్తూ ఉండండి. దాంతోపాటు మనం చదువుకోవడం అనే పుస్తకాలు వస్తున్నాయి కదా, పుస్తకాలు చదువుకుంటూ ఉండండి, ఆడియోలు వచ్చినాయి వింటూ ఉండండి, ఏదో రకంగా దృష్టి అంతా దాని మీదే పెట్టాలి. ఇది కూడా ఒక అలవాటు లాగా అయిపోయి ఏదో వింటున్నా వింటూనే ఆ పని చేసుకుంటాను, ఈ పని చేసుకున్నా, ఈ చదువుకుంటూనే ఇంకో దాన్ని కూడా ఆలోచిస్తున్నా, అట్లా కాకుండా దీని మీదనే మనస్సంతా పెట్టి ఏకపరత్వం ఉన్నాడు. ఏకపరత్వంతో దీన్ని పట్టుకుంటూ ఉంటే క్రమంగా దృఢమవుతుంది. దృఢమైన తర్వాత నీకు జీవన్ముక్తి, తర్వాత విదేహముక్తి కూడా కలుగుతాయి. ఇదండి సారాంశం. ఏంటి? ఆ తూష్ణిం స్థితి లేక శుద్ధ చైతన్యం అన్ని సమయాల్లోనూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడం, స్పష్టంగా చూడటానికి ఉపాయం ఏంటి అంటే రెండు వృత్తుల మధ్యలో ఉంటుంది, దాన్ని చూడాలి. అదే ఆ సాధన బాగా కొనసాగించి ఎక్కువసేపు చూస్తూ ఉంటే సమాధి స్థితి అంటారు. అది కుదరకపోయినా పర్వాలేదు, 1-2 క్షణాలు కలిగినప్పుడు దాన్ని పొందుతూ అనుభవిస్తూ ఆ అనుభవాన్ని గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉండొచ్చు. అది నేను, అది నేను, అది నేను, సోహం సోహం అంటగా అది నేను, అది నేను, అది నేను అంటూ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండొచ్చు, ఆలోచిస్తూ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు. ఆ రకంగానే వ్యవహారం కూడా చేస్తూ ఉండొచ్చు. వ్యవహార సమయంలో కూడా ఏదో చేస్తుంది, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అన్నట్టుగా చేస్తూ ఉండొచ్చు. ఏకపరత్వంతో దాని గురించే పట్టుకుంటూ ఉంటే అది దృఢం అవుతుంది, నువ్వు కృతకృత్యుడు అయిపోతావు అన్నారు. ఓం జగద్గురు శంకరాచార్యాయ నమః. సత్సత్.